మిత్రులారా, సత్సంగంలో భాగంగా రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. రామాయణ విశేషాలు చెప్పుకుందాం. ఇందులో నిన్న ఒక భాగం, మొన్న ఒక భాగం చెప్పుకున్నాం. ఈరోజు మూడవ భాగం చెప్పుకుందాం. రాముడు తనను సందర్శించడానికి తన ప్రజలు వస్తారని, ఎందుకంటే అంతకుముందు భరతుడు వచ్చి తనను అడిగాడు, మళ్ళీ రమ్మనమని పాదుకల్ని ఇచ్చాడు, తీసుకెళ్ళాడు భరతుడు. ఇంకా ఈ సంగతి అందరికీ తెలుస్తుంది. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి అందరికి వస్తారు. ఇక్కడ మరి ఆశ్రమంలో మరి వాళ్ళు వచ్చే వాళ్ళ వల్ల మునులకు ఇబ్బంది కలుగుతుంది కదా అని ఆలోచించి అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ మహారణ్యం చూడటం తోటే అక్కడ ప్రవేశించాడో లేదో విరాధుడు అనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడిని వధించాడు. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న శరభంగ ముని ఆశ్రమాన్ని, సుతీక్షుని ఆశ్రమాన్ని, అగస్త్యుని ఆశ్రమాన్ని సందర్శించాడు. అంతేకాకుండా అగస్త్యుడి యొక్క సోదరుడైన సుదర్శన మునిని కూడా దర్శించాడు. అగస్త్యముని అగస్త్య వచనాశ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గంచ పరమప్రీతాస్తు నీచాక్షయ సాయకో. సుదర్శనుడు అంటే అగస్త్యముని సోదరుడు. అగస్త్యముని ఆదేశానుసారం దేవేంద్రుడు ఒసగిన విల్లు, కత్తి, ఎంత వాడినా తరగని బాణముల పొద, అమ్ముల పొద, ఇవన్నీ కూడా రాముడికి ఇచ్చారు. రాముడు పరమానందపడ్డాడు. అప్పుడు ఆ దండకారణ్యంలో నివసించే మునులందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చి తమను బాధిస్తున్న రాక్షసుల విషయం చెప్పి వాళ్ళని వధించమని కోరారు. ఆ మునుల యొక్క ప్రార్థనని అంగీకరించాడు రాముడు. రాముడే రాజు కదా, భరతుడు చెప్పేది తీసుకుని వెళ్ళాడు పాదుకలు. కానీ రామరాజ్యమే అది. భరతుడు కేవలం రాముని రాజ్యంగానే పరిపాలిస్తున్నాడు కాబట్టి మరి రాక్షసులని బాధని తొలగించమని ఎవరిని అడగాలి? మునులు, రాజునే అడగాలి. రాముడిని అడిగితే మరి తప్పనిసరిగా రాక్షసులను వధిస్తానని చెప్పాడు. అక్కడ ముందుగా ఆయన ఒక రాక్షసిని, ఎట్లా ఉన్నది అది ఎటువంటిదంటే ఇష్టం వచ్చిన రూపం దాల్చగలది, చాటల వంటి గోళ్లతో ఉన్నది, శూర్పణఖ దాని పేరు, అదే దానికి అర్థం. ఆ రక్కసి యొక్క ముక్కు చెవులు కోశారు. ఆ తర్వాత దాని మాటలు విని మరి కరుడు, తిరస్కరుడు, త్రిశిరస్కుడు అంటే 3 శిరస్సులు గలవాడు, దూషణుడు, కరదూషణాది ఈ సకల రాక్షసులను కూడా రాముడు వాళ్ళని చంపివేశాడు. రేపు మనం 4వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.